ఉత్తరాంధ్ర జానపద జాతర 2024 పేరిట భారీ ఈవెంట్కి విశాఖపట్నం సిద్ధమవుతోంది. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా విశాఖ రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. 40కి పైగా జానపద కళారూపాలను ప్రదర్శించబోతున్నారు. కార్యక్రమం కోసం గురజాడ కళాక్షేత్రంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్ ద్వారా కళాకారులను ఆదుకోవడంతో పాటు ప్రజలకు పూర్తి ఎంటర్టైన్మెంట్ అందిస్తామంటున్న నిర్వాహకులు రమణమూర్తితో మా చీఫ్ న్యూస్ ప్రెజెంటర్ ఎంఎన్ఆర్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర జానపద జాతర పేరుతో ఒక మహోత్సవానికి శ్రీకారం చుట్టారు లీడర్ రమణమూర్తి గారు. మనతో పాటు ఆయన ఉన్నారు. అసలు ఈ ఆలోచన గల కారణం ఏంటి, ఆ రోజు ఏం చేయబోతున్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు అభినందనలు. ఈ కాన్సెప్ట్కి గల కారణం ఏంటి? యాక్చువల్గా ఉత్తరాంధ్రలో చాలా కళలు ఉన్నాయి. అవన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా బాగా అంటే వాళ్ళు చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నారు కళాకారులందరూ కూడా. గత 5 సంవత్సరాల్లో కూడా కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా వీళ్ళకి సహాయం చేయలేదు. ఒక్క కార్యక్రమానికి కూడా స్పాన్సర్ చేయలేదు స్టేట్ గవర్నమెంట్. వీళ్ళంతా ఎప్పుడైనా సరే తన ప్రతిభని కనబరిచే వేదిక కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా. అలాంటి టైంలో మా మస్తాన్ రెడ్డి గారు అంతా వచ్చి నాంచారయ్య గారు ఏంటంటే ఇది మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుంది, వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉత్సాహం వస్తుందని చెప్పన్నారు. అంటే మేమేం చేసామంటే అయితే ఒక కార్యక్రమం ఆగస్టు 22 ప్రపంచ జానపద దినోత్సవం కనుక ఉత్తరాంధ్రలో ఉండే కళలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రదర్శించే ప్రయత్నం చేద్దామని తలంపుతో ఈ ప్రోగ్రాం మొదలుపెట్టాం. ఎప్పుడైతే మొదలుపెట్టామో చాలా రెస్పాన్స్, ప్రతి కళాకారుడు కూడా నేను స్టేజ్ మీదకి వస్తాను, నేను ఈ పార్టిసిపేట్ చేస్తాను, నా ప్రక్రియ ఇది అని చెప్పి రాసి దాదాపు 34 కళలు వారి ప్రదర్శనతో వస్తామని చెప్పారు. దీంతో మేమేం చేసి చాలా ఉత్సాహంగా ఉంది. దీన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలియజేసాం, మేము ఇలా చేస్తున్నాం ఉత్తరాంధ్ర అని చెప్పి. వాళ్ళేమో సంఘీభావంగా మేము మా టీమ్స్ 2 పంపిస్తామని తెలంగాణ ప్రభుత్వం 2 ఆర్ట్ ఫామ్స్ పంపిస్తుంది. అలాగే మనం కల్చరల్ మినిస్టర్ దుర్గేష్ గారితో మాట్లాడినప్పుడు మరి మీరు ఓన్లీ నార్త్ ఆంధ్రానే చేస్తారా, ఎట్లాగా మరి మీరు రెస్ట్ ఆఫ్ ది ఆంధ్ర కూడా ఉన్నాయి కదా, అవి కూడా చేస్తే బాగుంటుందని ఆయన ఒక 5 ఆర్ట్ ఫామ్స్ పంపిస్తున్నారు అంటే ప్రభుత్వం నుంచి కూడా. ఈ విధంగా దీనికి ఒకటి చిన్న ప్రోగ్రాం అని అనుకున్న దాన్ని చాలా భారీ ఎత్తున ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అతిపెద్ద జానపద జాతర ఇది. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది కళాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. 1500 మంది అన్నీ తప్పెటిగులు కానీ దిమిస కానీ. దిమిస అయితే మీరు ఇంకా ఆశ్చర్యపోయిన విషయం, గిరిజన ప్రాంతాల్లో కమర్షియల్ కదా, వాళ్ళు గిరిజన ప్రాంతాల్లో వారి పనులు పగలు చేసుకుంటూ సాయంత్రం పూట సేద తీర్చుకునే విధంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు గిరిజన యువతులు. వాళ్ళు వస్తున్నారు రావికాంతం నుంచి. అట్లాగే సవర ఆగం దిమిసని వర్షాలు కురవడానికి ముందు భగవంతుని ప్రార్థిస్తూ వర్షాల కోసం చేసేది ఆగం దిమిస. అది కూడా ఆడవాళ్ళే చేస్తారు అక్కడ. దానికి వర్షాలు రావాలని కోరుకుంటారు కనుక వాళ్ళు ముందే గొడుగులు పట్టుకొని చేస్తారు. అది అటువంటి టీములు వస్తున్నాయి అక్కడ పార్వతీపురం మన్యం నుంచి. అంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్కి మీరు అప్రోచ్ అవుతున్నారు, గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతోంది? గవర్నమెంట్ నుంచి మేము ఎటువంటి ఆర్థిక సాయం తీసుకోలేదండి. మేము మా రైటర్స్ అకాడమీ నుంచే మా మిత్రులు అందరూ సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మేము ముందే ఎందుకంటే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మేము సహాయం అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా దాని గురించి ఆశిస్తే మేము ఈ ప్రోగ్రాం చేయలేం. మొత్తం ఎన్ని ఆర్ట్ ఫామ్స్ సార్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇప్పుడు 1500 మంది వస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా ఎన్ని ఆర్ట్ ఫామ్స్ అండి? మనకి మొత్తం తెలంగాణ కానీ ఆంధ్ర నుంచి కానీ నార్త్ ఆంధ్ర నుంచి అరౌండ్ మోర్ దెన్ 40 ఆర్ట్ ఫామ్స్ వస్తున్నాయండి. అందులో ఏంటంటే కొమ్మదాసులు వస్తాడు. తర్వాత చివరికి మేము పాడేరు నుంచి సోది అంటే పూర్వం సోది అని అనేవారు, ఆ సోది చెప్పే అమ్మాయి కూడా వస్తున్నారు ఇందులో. అట్లాగే పొడవ కాళ్ళు ఉంటాయి కొంతమంది, వాళ్ళు వస్తారు. గరగ నుంచి వస్తుంది. తర్వాత చెక్క భజన వస్తుంది, మనకి కర్రసామ వస్తుంది, కత్తిసామ వస్తుంది. కత్తిసామ అంటే మామూలుగా ఉండదు, ఒక తమలపాకు నెత్తి మీద పెట్టి ఆ నెత్తి మీద నుంచి కత్తితో కట్ చేస్తాడు. వెరీ డేంజరస్ ఆర్ట్ అది, ఎప్పుడు తరతరాల నుంచి వస్తుంది అది. అలాగే ఈ జనరేషన్కి ఇవన్నీ కూడా చూసి ఉండకపోవచ్చు ఇంట్లో చాలా వరకు కూడా. సో ఈ జనరేషన్కి మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ జనరేషన్, కొత్త జనరేషన్ కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. పాత వాళ్ళందరూ ఇలా చేశారు,
వాళ్ళని మనం కంటిన్యూ చేయాలి, దీన్ని నేర్చుకోవాలి. ఆల్రెడీ కర్రసామలో చిన్నపిల్లలు తర్ఫీదు అవుతున్నారు. ఆ తర్ఫీదు అవుతున్న పిల్లలు కూడా ఇక్కడ ప్రదర్శనిస్తారు రేపు. అలాగే తప్పెడుగుల్లో చిన్నపిల్లల ప్రదర్శన వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఆ చిన్నపిల్లల ప్రదర్శన కూడా మనం ఇస్తున్నాం, ఎందుకంటే పిల్లల్ని మళ్ళీ ప్రభావితం చేయడం కోసం. ఇట్లాగా మనకి నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసమే మెయిన్ ఈ కార్యక్రమం తరపు ఉద్దేశం. ఎందుకంటే పాత వాళ్ళందరూ ముసలాళ్ళు అయిపోయారు, 60 అయిపోయారు, 70 అయిపోయారు. ఇవేవో పుస్తకాలు చూసి నేర్చుకునే కోర్సులు కాదు. ఇది నేను చెప్పాను, ఒక వేదాన్ని ఎలాగ మనం అక్షరీకరించలేకుండా ఒకరి నుంచి ఒకరికి వస్తుందో, అలాగే జానపదం కూడా అంతే. జానపదం రాసి ఉండదు. ఆ పాటలు కూడా అప్పుడు పొలాల్లో పాడుకుంటారు. ఆ పాడుకున్నవి తర్వాత నుంచి అలా వస్తున్నాయి. సరే, ఆ రోజు ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి ప్రారంభమవుద్ది? ఆ రోజు ఏవే అంశాలు జరుగుతాయండి? మధ్యాహ్నం 3 గంటలకి బీచ్ రోడ్లో మనం ప్రదర్శన ఊరేగింపు స్టార్ట్ అవుతుందని. అందరు కళాకారులు, దాదాపు 3000 మంది కళాకారులు పాల్గొంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పబ్లిక్ కాకుండా, అది కాకుండా మనకి ఆ ఊరేగింపుగా వచ్చి గురజాల కళాక్షేత్రానికి చేరుకొని, గురజాల కళాక్షేత్రంలో 4 గంటలకే ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోతాయండి. ఎందుకంటే ప్రదర్శనగా వచ్చే కళాకారులు వేరు, తర్వాత ప్రదర్శించే కళాకారులు వేరు. అందువల్ల ప్రదర్శించే కళాకారులు 4 గంటల నుంచి చేస్తారు. 4 గంటల నుంచి చేయకపోతే ఇన్ని ప్రదర్శనలు మనం చేయలేం. ముఖ్య అతిథులు అంతా కూడా మంత్రులు కానీ, బ్రహ్మానందం కానీ వీళ్ళందరూ 5:30, 6 o'clock అలా వచ్చేస్తామని చెప్పారు. వాళ్ళు వస్తారు, మన కళాకారులందరినీ కూడా బ్లెస్ చేస్తారు. ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ కళలు ఇక్కడ ఉన్నాయని, మెయిన్ అది. సార్, చాలా మంచి కార్యక్రమానికి మీరు నాంది పలికారు. అందరూ సమిష్టిగా కష్టపడుతూ ఉన్నారు. ఫైనల్గా ప్రజలకి మీ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలందరూ కూడా హాయిగా వచ్చి తిలకించి మన జానపదాన్ని మనం రక్షించుకుందాం, మనం కాపాడుకుందాం, భావితరాలకు అందిద్దాం. అదే మా కోరిక. అదే నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ సార్. సో ఆగస్ట్ 22వ తారీఖున విశాఖ వేదికగా ఒక గొప్ప కార్యక్రమం జరగబోతుంది. సో అది సక్సెస్ అవ్వాలని బిగ్ టీవీ కూడా ఆశిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.